స్వాగతం. ఆర్థికంగా, సామాజికంగా పురుషులతో సమానంగా మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తేనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఎలక్ట్రానిక్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. దాంతోపాటు ప్రతి మహిళ ఓ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే నేడు చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకొని విరివిగా రుణాలు సైతం అందిస్తున్నామన్నారు. కాబట్టి మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు విద్యా రంగాలలో పురుషులకు ధీటుగా రాణించాలని ఆయన సూచించారు. Now ground na. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. MLA sir kuda thank you, MLA sir. 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 అమరనాథ్ గారి నాయకత్వం, అమరనాథ్ గారి నాయకత్వం, అమరనాథ్ గారి నాయకత్వం. షైన్ అమ్మా ఎన్నికలు రామ్మా. నా గ్రౌండ్ అయినా కొంచెం బ్యాక్ రా. బాలాజనా అన్ని పక్కల ఓకే. ఈరోజు మన సంఘంలో ముఖ్యంగా మన దేశం అభివృద్ధి చెందాలంటే పురుషులే కాదు మహిళలు కూడా భాగస్వాములు కావాలా. ఆర్థికంగా, సామాజిక పరంగా మహిళలందరినీ కూడా పురుషులతో సమానంగా తీసుకెళ్ళగలిగితేనే, విద్యారంగంలో కూడా వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయితేనే ఆ కుటుంబాలు బాగుపడతాయి. కుటుంబాలు బాగుపడితే ఊర్లు బాగుపడతాయి. ఊర్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచన ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బీజం వేశారు. ఆ బీజం వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఆర్థికంగా మహిళలందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళందరినీ సంఘంగా ఏర్పాటు చేసి, పొదుపు అలవాటు చేసి, బ్యాంకుల నుంచి వాళ్ళకు రుణాలు ఇప్పించి వాళ్ళను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఆనాడు మొట్టమొదట 1990 దశకంలో దానికి శ్రీకారం చుట్టారు. అదే ఈరోజు ఈ యొక్క 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మహిళా సోదరిమణులు ఎక్కడికి వెళ్ళినా, అప్పుడే మన సోదరిమణి చెప్పింది కాకతోపు నుంచి, ఈరోజు ఆ గ్రూప్ లో నేను ఉన్నాను కాబట్టి నేను చేసుకున్నటువంటి పొదుపు ద్వారా నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలిగాను. నాకున్నటువంటి 2 బిడ్డలకు నేను పెళ్లి చేసుకొని ఈరోజు సంతోషంగా ఉన్నానంటే ఆ కార్యక్రమం ద్వారా చేసుకోగలిగానని చెప్పి ధైర్యంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అదే కాదు, చాలా కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేశారు. అయితే ఈరోజు మహిళా సోదరీమణులకు ఏదైతే ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట, ఆ రోజు నేను మొట్టమొదటి శాసనసభ్యుడు కూడా, ఏదైతే ఈ డాక్టరాలు ఏ రోజైతే పొదుపు సంఘాలు పెట్టారో నేను మొదటి శాసనసభ్యుడు. ఆ రోజు పొదుపు సంఘాలు చేయమని చెప్పి మేము గ్రామాల్లో మీటింగ్ పెడితే ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గేమ్ చేశారు. ఆడవాళ్ళందరినీ కూడా బ్యాగులు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పుతా ఉన్నారు. వీళ్ళను ఆడవాళ్ళని ఇంట్లో పెట్టకుండా బయట తిప్పుతున్నారు అనేటువంటి మాటలు కూడా ఆ రోజు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు అదే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పురుష
రోజు ఎదిగారంటే అది నిజంగా కూడా మీ యొక్క గొప్పే. ఈరోజు బ్యాంకులో మేము పోతే మేము అప్పడిగితే ఏం పెడతామని అడుగుతారు, నువ్వేం తాకట్టు పెడతామని అడుగుతారు. ఈ రోజు ఈ పట్టణంలోనే దాదాపు బ్యాంకు లింకేజీ 69 కోట్ల రూపాయలు ఇదే పట్టణంలో మీకు బ్యాంకు లింకేజీ ద్వారా డబ్బులు ఇస్తే 69 కోట్ల రూపాయలకు ఒక చిన్న తాకట్టు లేకుండా ఈ రోజు మీకు డబ్బులు ఇస్తా ఉందంటే అదేదో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఈ ప్రభుత్వాలు చేసిన ఘనత కాదు, దాన్ని తిరిగి 99.9% కట్టినటువంటి మీదే ఆ ఘనత అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొత్త నిశ్చయంతో పనిచేస్తా ఉంది. ఈ రోజు ఏదైతే మీకు ఈ సైకిల్స్ ఇస్తా ఉన్నారో దీనికి ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు ఒక సైకిల్ పైన సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు ఈ పట్టణంలో 258 సైకిళ్లు ఇస్తే 10,000 లెక్కేస్తే దాదాపు 25 లక్షల పైన ఈ రోజు సబ్సిడీ రూపంగా ఇదే మున్సిపాలిటీలో మీకు అందించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఈరోజు మీకు మీ గ్రూపుల నుంచి 5,000 రూపాయల గ్రూపుల నుంచి మీరు కానీ డిపాజిట్ చేసి కట్టగలిగితే ఈఎంఐ కింద ప్రతి నెల మీరు డబ్బు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా పర్యావరణంగా మంచి జరుగుతుంది, మీకు ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఆడబిడ్డలు కాలేజీకి వెళ్ళాలన్నా బయటకు పోవాలన్నా పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఆ యొక్క ఈ సైకిల్ ను వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ రోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సక్రమంగా వాడుకొని ఇంకా ముందుకు రావాలా, పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొక్కసారి ఈ మహిళా దినోత్సవం ఏదైతే ఈ యొక్క 8వ తేదీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిందో ఈ నెలంతా కూడా ఆ కార్యక్రమాలు మనం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మాసంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మనం శ్రీకారం చుట్టి పట్టణంలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి నాకు అవకాశం కల్పించినటువంటి పట్టణ మహిళా సోదరులు మనందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.